ఫిలిష్తీయులు ఓడిపోతారో మనం విజయం పొందుతామని వారు ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళారు. కానీ ఫిలిష్తీయులు ఈ మందసాన్ని చూసి చాలా భయపడ్డారు. అమ్మో, వాళ్ళ దేవుడే వచ్చేసాడు, మనం ఓడిపోవడం ఖాయం అని వారు ఆ దేవునికి భయపడ్డారు. తమ శక్తి మేరకు వాళ్ళు యుద్ధం చేశారు. యుద్ధంలో మందసం అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలు చిత్తుగా ఓడిపోయారు. ఫిలిష్తీయులు గెలిచారు. అంత మాత్రమే కాదు, మందసం పట్టబడి ఫిలిష్తీ దేశానికి కొనిపోబడింది. ఇవి కొన్ని సత్యాలు మనకు తెలియచేస్తున్నాయి. మందసం ఉంటే దేవుడు ఉంటాడా? మందసాన్ని తీసుకుని వెళ్ళిపోతే అక్కడికి దేవుడు వచ్చేసి మనకు విజయం ఇచ్చేస్తాడా? కాదు అనేటువంటి సత్యం బయలుపడుతోంది. కారణం, మందసం ఉంటే చాలదు. నీ హృదయమే ఒక బలిపీఠంగా మారాలి. నీ హృదయమే ఒక మందసంగా మారాలి. అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉండాలి. అలాంటి దేవునికి విధేయత కలిగినటువంటి జీవితం లేకుండా ఈ ఒక మందసాన్ని మోసుకుని వెళితే దేవుడు అక్కడ తన కార్యం చేయడు.